నమస్తే, నేను మాధవి సిద్ధం. వెల్కమ్ టు హెల్త్ కేర్. ఒకప్పుడు అందం అనేది పుట్టుకతో వచ్చే గిఫ్ట్ అనుకునేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో ఆత్మవిశ్వాసంతో పట్టుదలతోటి అందాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా లేటెస్ట్ ట్రీట్మెంట్స్లో కాస్మెటిక్ సర్జరీస్తో పెద్ద పెద్ద లోపాలను కూడా సేఫ్గా సరి చేయగలుగుతున్నారు. కాస్మెటిక్ సర్జరీలో ఏవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, ఫలితాలు ఎలా ఉంటాయి, వాటి గురించి ముందు తెలుసుకోవాల్సిన విషయాలేంటి, ఎలాంటి కేర్ అవసరం, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ నుంచి సీనియర్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ వాసు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్కారం అండి. సార్, ఇంత సీనియర్ మోస్ట్ సర్జన్ కదండి, మీ ఎక్స్పీరియన్స్లో ఎక్కువగా ఎలాంటి సర్జరీస్ అంటే కాస్మెటిక్ సర్జరీస్ ఎక్కువగా ఏవి జరుగుతున్నట్టుగా గమనిస్తున్నారు? ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ చూస్తే ఇట్స్ చాలా వైడ్ బ్రాంచ్ అండి. దీంట్లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటేమో ప్యూర్ ఎస్థెటిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ మీరు అన్నారు కదా, అదొక భాగం. ఇంకొక భాగం వచ్చి రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. అంటే మా అపోలో హాస్పిటల్లో ఇవన్నీ ఆల్ ది ఆస్పెక్ట్స్ డీల్ చేస్తుంటాం అన్నమాట. ఓకే. సో ఒకటి ఎక్కువ చేస్తాము, ఒకటి తక్కువ చేస్తున్నామని ఉండదు. వి డీల్ విత్ ఆల్ కరెక్షన్స్. ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ భాగంలో చూసుకుంటే లైపోసక్షన్ సర్జరీస్ అంటే ఫ్యాట్ని తగ్గించే సర్జరీస్ అవి ఎక్కువగా జరుగుతుంటాయి. ముక్కు ఆపరేషన్లు చాలామంది అంటే పుట్టకతో కొన్ని డిఫెక్ట్స్ ఉండొచ్చు, లేదంటే డెవలప్మెంట్ అయిన తర్వాత వాళ్ళ నోస్ చేంజ్ చేసుకోవడం, రైనోప్లాస్టీ ఆపరేషన్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా చేస్తుంటాం. ఈ మధ్య మామీ మేకోవర్స్ అంటే ఒక స్త్రీ ప్రెగ్నెన్సీ దాటిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవడానికి చాలా వరకు అంటే ఈ మొత్తం బాడీ స్ట్రక్చర్ని చేంజ్ చేయడం, బ్రెస్ట్ని స్ట్రక్చర్ చేంజ్ చేయడం, దీన్ని మామీ మేకోవర్స్ అంటాం అనమాట. ఇవి కూడా కొద్దిగా పాపులర్ అవుతున్నాయి. అంటే చిన్నప్పుడు ఎవరికైనా వాళ్ళ ముక్కు సరిగ్గా లేదు, ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయని పేరెంట్స్ గమనించారనుకోండి, ఎప్పుడు ఆలోచించాలి ఇలాంటి వాటి గురించి, కరెక్షన్స్ గురించి? యూజువలీ ముక్కు ఆపరేషన్స్ వచ్చేసరికి అమ్మాయిల్లో 16 years వరకు గ్రోత్ ఆగిపోతుంది అనమాట. అబ్బాయిలో 18 years. సో ఈ 16 years 18 years వరకు ఆగాల్సింది. ఎందుకంటే ఈలోపు మనం చేస్తే మళ్ళీ దానికి గ్రోత్ సెంటర్స్ ఉంటాయి లోపల, అవి ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ ముక్కుకి ఉన్న గ్రోత్ పొటెన్షియల్ కొద్దిగా డ్యామేజ్ అవ్వచ్చు. అందుకే ప్లాస్టిక్ సర్జన్స్గా మేము అందరికీ 16 years అమ్మాయిల్లో 18 years దాటిన తర్వాత చేయించుకోమంటాం అనమాట. ఇంకేమైనా బర్న్స్ కానీ ఇట్లాంటివి అయినప్పుడు కానీ వెంటనే చేస్తూ ఉంటారా, అవి కూడా మొత్తం హీల్ అయిపోయాక అట్లా చేస్తూ ఉంటారు? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. బర్న్స్లో ట్రీట్మెంట్ చాలా మారిందండి. ఇది వరకు అంటే కాలిన తర్వాత వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేసుకుంటూ డ్రెస్సింగ్స్ చేస్తూ ఒక 3 వారాలు అయిన తర్వాత గ్రాఫ్టింగ్ చేసేవాళ్ళు అనమాట. సో ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్లో ఎట్లా ఉంటుందంటే బర్న్స్లో కాలిన తర్వాత వెంటనే ఆ బర్న్స్ పేషెంట్ని ఒక క్లీనింగ్ అప్ ఆపరేషన్ అంటాం అనమాట. దీన్ని డెబ్రైడ్మెంట్ అంటాం. ఈ డెబ్రైడ్మెంట్ సర్జరీ అనేది వితిన్ 3 to 4 daysలో అయ్యేటట్టు చూస్తాం అనమాట. దీంతో ఏమవుతుందంటే కాలిపోయిన చర్మం అంతా అది పొటెన్షియల్గా ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దాన్ని ఫస్ట్ తీసేస్తాం. ఇన్ 2-3 సర్జరీస్లో 2-3 సిట్టింగ్స్లో ఆ కాలిన చర్మం అంతా తీసేస్తాం. తీసేసి ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే స్కిన్ బ్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా, హైదరాబాద్లో కూడా ఉంది. సో ఇలాంటి స్కిన్ బ్యాంక్స్ అంటే ఇప్పుడు చనిపోయిన మనుషులు ఉంటారు కదా, వాళ్ళు డొనేట్ చేస్తారు. జస్ట్ లైక్ లివర్ డొనేషన్, కిడ్నీ డొనేషన్స్, అలాగే స్కిన్ డొనేషన్ జరుగుతుందన్నమాట. సో ఈ స్కిన్ బ్యాంక్స్లో ఈ బ్యాంక్ స్కిన్స్ అనేది ప్రిజర్వ్ చేస్తారు. సో ఎస్పెషలీ ఎవరికి పనికి వస్తుందంటే బర్న్స్ పేషెంట్స్, బర్న్స్ విక్టిమ్స్. ఓకే. సో ఇది మేము ఎక్స్టెన్సివ్గా వాడతాం. సో తీసిన చర్మం చేసిన తర్వాత బాగా గాయాలు ఉంటాయి కదా, ఈ గాయాలను కవర్ చేయడానికి బ్యాంక్ స్కిన్ గ్రాఫ్ట్స్ వాడతాం అన్నమాట. దీంతో రిజల్ట్స్ చాలా బాగుంటాయి. డెత్ రేట్స్ తగ్గుతాయి, ఇన్ఫెక్షన్ రేట్స్ తగ్గుతాయి, పేషెంట్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటారు, పెయిన్ కూడా తగ్గుతుంది, అండ్ వాళ్ళ న్యూట్రిషన్ అండ్ ఫ్లూయిడ్ రిక్వైర్మెంట్స్ అవి కూడా బాగా తగ్గుతాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ స్కిన్ గ్రాఫ్ట్స్ వాడినప్పుడు రిజల్ట్స్ చాలా బాగుంటాయి, అవుట్కమ్స్ బాగుంటాయి. ఈ కాస్మెటిక్ సర్జరీలో లైపోసక్షన్ అనేది కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కదండి, దాని గురించి ఎలా ఉందంటారు అవగాహన? ఇప్పటికీ ఫియర్ ఉందా, జరుగుతూ ఉన్నాయా?
లైపోసక్షన్ అంటే చాలామందికి ఒక కాన్సెప్ట్ ఏముంటుందంటే ఇది ఒక వెయిట్ లాస్ సర్జరీ అనుకుంటారు అనమాట. సో ఇది ఫ్యాట్ కాదు. లైపోసక్షన్ కేవలం ఒక స్ట్రక్చర్ ఆల్టరింగ్ సర్జరీ అనమాట. ఎవరెవరికో ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటుందో వాళ్లకు ఆ రీజన్స్ నుంచి ఫ్యాట్ తీసేస్తాం అనమాట. జస్ట్ ఫర్ కాంటూరింగ్, బాడీ కాంటూరింగ్ కొరకు లైపోసక్షన్ చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు వెయిట్ తగ్గాలంటే బేరియాట్రిక్ సర్జరీ, ఈ మధ్య మొంజారు అట్లాంటివన్నీ వస్తున్నాయి. సో అవన్నీ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. కానీ లైపోసక్షన్ ఈజ్ ఓన్లీ డన్ ఫర్ బాడీ కాంటూరింగ్, రెడ్యూసింగ్ లోకలైజ్ ఫ్యాట్ డిపాజిట్స్. ఇప్పుడు చాలామందికి ఎక్సర్సైజ్ రెసిస్టెంట్ ఫ్యాట్, డైట్ రెసిస్టెంట్ ఫ్యాట్, ఎంత డైట్ చేసినా ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా ఆ ఫ్యాట్ తగ్గదు. ఇలాంటి వాళ్లకు లైపోసక్షన్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇదంతా మనం ఎస్పెషలీ అబ్డామిన్ నుంచి, సైడ్స్, బ్యాక్ నుంచి, థైజ్, ఆర్మ్స్, ఈ మధ్య చాలామంది డబుల్ చిన్ కొరకు కూడా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ ఏరియాస్ నుంచి మనం ఫ్యాట్ తీసేసి ఒక స్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. అంటే వెయిట్ లాస్ మెడిసిన్స్ తర్వాత కూడా ఈ సర్జరీ రోల్ ఉంటూనే ఉందంటారా? వెయిట్ లాస్ సర్జరీ అయిన తర్వాత, ఎస్పెషలీ పోస్ట్ బేరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత చాలామందికి స్కిన్ సాగింగ్ అనేది ఉంటుంది. సో ఈ స్కిన్ సాగింగ్ చేయడానికి కొద్దిగా వరకు లైపోసక్షన్ పనిచేస్తుంది. కానీ లిఫ్ట్ సర్జరీ అంటారు అనమాట. బాడీ లిఫ్ట్స్, ఆర్మ్ లిఫ్ట్స్, థై లిఫ్ట్స్ అనేవి బాగా పనిచేస్తాయి అనమాట. లైపోసక్షన్ అవ్వకుండా ఇవి కూడా చేస్తాం. ఈ మామీ మేకోవర్ అనేది డెలివరీ తర్వాత ఎన్ని రోజుల్లో ప్లాన్ చేస్తూ ఉంటారు? యూజువలీ ప్రెగ్నెన్సీ, డెలివరీస్ అయిన తర్వాత ఆ హార్మోనల్ ఎఫెక్ట్స్ అనేవి సుమారుగా ఒక 9 months to 1 year వరకు ఉంటాయన్నమాట, ఈ ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్స్. సో మేము యాజ్ డాక్టర్స్ వీ వెయిట్ ఫర్ ఈ హార్మోన్స్ తగ్గే వరకు మేము వెయిట్ చేస్తాం అనమాట. సో ఆఫ్టర్ 9 months రికమెండ్ చేస్తాం ఇట్లాంటి ట్రాన్స్ఫర్మేషనల్ సర్జరీస్. సో ఈ మామీ మేకోవర్లో ఫస్ట్ వచ్చి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, డెలివరీస్ అయిన తర్వాత వీక్నెస్ వచ్చేస్తుంది అబ్డామిన్లో. సో ఈ అబ్డామినల్ రిపేర్ అవుతుంది. అది అవ్వకుండా ఈ ఎక్సెస్ స్కిన్ ఉంటుంది కదా, అది కూడా తీసేస్తాం. సో ఇదంతా టమీ టక్ కింద వస్తుంది అనమాట. సో టమీ టక్స్ చేస్తాము. దాని తర్వాత సాగిన బ్రెస్ట్ అవి కూడా కరెక్ట్ చేస్తాం అనమాట. సో బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీస్, టమీ టక్ సర్జరీస్, కొంతవరకు పేషెంట్లకి ఈవెన్ ఎన్లార్జ్ బ్రెస్ట్ కూడా ఉంటాయి, అవి కూడా తగ్గిస్తాం అన్నమాట. కాకపోతే ఒకవేళ సెకండ్ ఇష్యూ ఉంటే అది కూడా ప్లాన్ చేసుకొని ఈ సర్జరీ ప్లాన్ చేసుకోవడం బెటర్ అండి. ఆఫ్టర్ ఎనీ అంటే ప్రతి ఒక్క పేషెంట్స్కి మేము చెప్పేది ఒకటే, ఫ్యామిలీ కంప్లీట్ అయితే ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ ది సర్జరీస్. మీకు ఇంకొక కన్సెప్షన్, ఇంకొక ఇది బేబీ ప్లాన్ ఉందంటే బెటర్ టు వెయిట్. ఇంకా గర్ల్స్లో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ కంటే రిడక్షన్ ఒక్కోసారి చాలా అవసరం. అంటే వాళ్ళ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండడానికి చేయించుకుంటూ ఉంటారు కదండి. ఆ రిడక్షన్ అనేది ఎప్పుడు ప్లాన్ చేసుకోవడం బెటర్ అంటారు? రిడక్షన్ అనేది అంటే మేము మా ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే రైట్ ఫ్రమ్ ప్యూబర్టల్ ఏజ్ నుంచి పేషెంట్స్ వస్తుంటారు అనమాట. దీన్ని వర్జినల్ బ్రెస్ట్ హైపర్ట్రోఫీ అంటాం. సో స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ ఎర్లీ ఏజ్ ఆఫ్ 18 years. 18 years నుంచి 40-50 years వరకు మేము చూస్తూనే ఉంటాం. సో ఈ బేసిక్గా వీళ్ళు ఎందుకు వస్తారంటే మా దగ్గరికి, బికాజ్ ఆఫ్ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు నెక్ పెయిన్ ఉండొచ్చు, బ్యాక్ పెయిన్స్ ఉండొచ్చు, తర్వాత చాలామందికి స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది. ఈ స్వెట్టింగ్స్తో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత బ్రీదింగ్ డిఫికల్టీ, ఆ వెయిట్ అంతా చెస్ట్ మీద పడి వాళ్ళు కొద్దిగా బ్రీదింగ్లో కొద్దిగా డిఫికల్టీ ఉంటుందన్నమాట. సో కాస్మెటిక్ యాంగిల్ పక్కన పెట్టేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ తొలగించుకోవడానికి వాళ్ళు మా దగ్గరికి వస్తారనమాట. సో బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అనేది చాలా మంచి సర్జరీ. దీంట్లో బరువు తగ్గుతుంది, బ్రెస్ట్ షేప్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, బ్రెస్ట్ లిఫ్ట్ కూడా అవుతుంది. సో ఇవన్నీ యాంగిల్ చూసుకుంటే ఇట్స్ అ వెరీ గుడ్ సర్జరీ టు గెట్ రిడ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. ఈ నోస్ జాబ్ కానీ ఈ కరెక్షన్ అనేది ఎప్పుడు బ్యూటీకైనా ఏదైనా ఫంక్షనల్ ప్రాబ్లమ్స్కి కూడా చేస్తూ ఉంటారా? ఒక యాంగిల్లో ఏమో బ్యూటీకి అండి, ఇంకోటి ఏమో ఫంక్షనల్. ఇప్పుడు చాలా వరకు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమో అనుకుంటారు, ఈ సినిమా హీరోలు వెళ్ళి ముక్కులు అందానికి చేంజ్ చేసుకుంటుంటారు అలా అనుకుంటారు అనమాట. కానీ బేసిక్గా చూస్తే
లోపల మన ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద నోస్ చూస్తే సెప్టమ్, నేజల్ సెప్టమ్ అని ఉంటుందన్నమాట. దానివల్ల ఆ డీవియేషన్తో కొద్దిగా బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. సో ఈ కరెక్షన్స్ కూడా మేము ఈ ప్లాస్టిక్ సర్జరీ కింద వస్తుందన్నమాట. ఇంకా కొంతమందికి లోపల నారో వాల్వ్స్ ఉంటాయన్నమాట. సో ఈ నారో వాల్వ్స్తో ఏమవుతుందంటే బ్రీదింగ్ చాలా ఇబ్బంది పడతారు జనాలు. సో ఇవి కూడా మనం త్రూ ప్లాస్టిక్ సర్జరీ కరెక్ట్ చేసుకోవచ్చు. మెన్లో ఎక్కువగా ఎలాంటివి ఉంటాయండి? లైపోసక్షన్ ఇంకెలా ఉంటాయి? మెన్లో గైనకోమాస్టియా చాలా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చెప్పాలంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ద మోస్ట్ కామన్ సర్జరీ. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత గైనకోమాస్టియా సర్జరీ అంటే ఎన్లార్జ్డ్ మేల్ బ్రెస్ట్స్. సో ఇవి కూడా చాలా పాపులర్ సర్జరీస్ అండ్ వెరీ వెరీ కామన్ ఇన్ ఇండియా. అంటే ఈ గైనకోమాస్టియా అనేది వాళ్ళలో వెయిట్ తగ్గగానే తగ్గే అవకాశం ఉండదంటారా? అప్పటికి కూడా ఎన్లార్జ్డ్గా ఉంటాయా? అంటే మనకు తెలియాల్సింది ఏంటంటే గైనకోమాస్టియాలో బ్రెస్ట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అవుతుందన్నమాట. ఫ్యాట్ కూడా అవుతుంది, బట్ బ్రెస్ట్ గ్లాండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే గ్లాండ్ ఎన్లార్జ్ అవుతుందన్నమాట బికాజ్ ఆఫ్ హార్మోనల్ వేరియేషన్స్. సో ఈ మన ఎక్సర్సైజెస్తో డయట్తో ఈ గ్లాండ్ అనేది తగ్గదు. సో ఓన్లీ బై సర్జరీ ఇది మనం కరెక్ట్ చేయొచ్చు అనమాట. సర్జరీ తర్వాత నార్మల్గా లుక్ ఉంటుందా? సర్జరీ చేసినట్టు తెలుస్తుంది అంటారు? ఇది వరకు ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ స్కారింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. బట్ ప్రజెంట్ డే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే షార్ట్ స్కార్ గైనకోమాస్టియా సర్జరీ ఆల్మోస్ట్ 1 centimeterతో చెస్ట్ చుట్టూ ఉన్న ఫ్యాట్ అంతా తీసేసి అదే ఇన్సిషన్తో 1 centimeter ఇన్సిషన్తోనే ఆ గ్లాండ్ని కూడా తీసేస్తాం అనమాట. అండ్ చెప్పాలంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు గ్లాండ్ తీసేస్తే స్కిన్ అంతా బాగా హ్యాంగ్ అవుతుంది కదా. సో విత్ రేడియో ఫ్రీక్వెన్సీ అదంతా మనం ఎనర్జీ చేస్తే స్కిన్ కూడా ష్రింక్ అయ్యే అవకాశం బాగా ఉంటుందన్నమాట. సో ఈ కాంబినేషన్తో గైనకోమాస్టియా సర్జరీ చేయబడుతుందన్నమాట. అంటే రికవరీ ఒక 1 month అలా పడుతుందా? 1 month కూడా ఉండదు. యూజువలీ మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ దే రికవర్ ఇన్ 2 weeks టైం. ఓకే. పని చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 1 week సెలవు తీసుకుంటే సరిపోతుంది. ఇంకోటి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ కూడా అండి, గర్ల్స్కి అదొక కాన్షియస్నెస్ ఉంటుంటుంది బ్యూటీ గురించి, కాన్ఫిడెన్స్ కోసం కూడా ఈ మధ్య ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు కదా. అంటే ఆన్ స్క్రీన్ వచ్చే వాళ్ళు కాకపోయినా అందరికీ ఇది ప్రిఫర్ చేయొచ్చు అంటారా? సేఫే అంటారా? డెఫినెట్ అండి. ఎందుకంటే నేను చెప్పేది నాట్ ఓన్లీ ఫర్ గ్లామర్, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ అంటే ఆత్మవిశ్వాసం కొద్దిగా పెంచుకోవడానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొద్దిగా బాగుండాలి, సొసైటీలో కలవాలి అందరినీ, ఆ ఉద్దేశంతో చేయించుకోవాలి. ఎందుకంటే ప్లాస్టిక్ సర్జరీ నాట్ ఓన్లీ ఫర్ ద రిచ్, నాట్ ఓన్లీ ఫర్ సెలబ్రిటీస్, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ ద కామన్ పబ్లిక్. సో 100% ఇప్పుడు ఎవరికైనా ఏ అమ్మాయికన్నా సపోజ్ ఇఫ్ ద బ్రెస్ట్ ఆర్ నాట్ డెవలప్డ్ డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుందన్నమాట. సో 100% వీ టెల్ దెమ్ టు గో ఫర్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, సిలికాన్ ద్వారా లేకపోతే ఫ్యాట్తో అన్నా చేస్తాం అన్నమాట. అంటే ఒక్కసారి చేయించుకున్నాక మళ్ళీ కరెక్షన్స్ ఏజ్తో పాటు చేంజెస్కి వాటికి తగ్గట్టుగా అకార్డింగ్లీ మళ్ళీ చేయించుకుంటూ ఉండాలా అన్న భయం కూడా ఉంటుంది. చాలామందికి డౌట్లు ఉంటాయి. అంటే బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటే సిలికాన్ ఇంప్లాంట్స్ అనుకుంటారు. సిలికాన్ ఇంప్లాంట్స్ అంటే దానికి లీకేజెస్ లేకపోతే కాంప్లికేషన్స్ చాలా, అంటే మోస్ట్ రిపోర్టెడ్ మోస్ట్ టాక్డ్ అబౌట్ టాపిక్ అనమాట ఇది వెస్ట్లో ఎస్పెషలీ. సో ఆబ్వియస్గా అందరికీ డౌట్లు ఉంటాయన్నమాట. కానీ ప్రజెంట్ డే సిచ్యువేషన్లో ఇంప్లాంట్స్ చాలా సేఫ్ అండి. ఇప్పుడు నేను సుమారుగా 27 years అవుతుంది ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు వరకు ఐ హావ్ నాట్ రిమూవ్డ్ అ సింగిల్ ఇంప్లాంట్. అంటే ఆ లైఫ్ అంతా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే ఇంప్లాంట్స్ ఆర్ వెరీ వెరీ స్టేబుల్. ఇది వరకు ఇంప్లాంట్ అంటే లోపల ఆయిల్ ఉండేది, అండ్ ఈ ఇంప్లాంట్కి వచ్చే కవరింగ్ షెల్ అంటాం అనమాట, ఆ షెల్ చాలా సన్నగా ఉండేది. సో లీక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉండేవి అనమాట. దాంతో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉండేవి. బట్ ఓవర్ టైం బాగా దాన్ని రిఫైన్మెంట్స్ తీసుకొచ్చేసి చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. సో ప్రస్తుతానికి ఈ ప్రజెంట్ జనరేషన్ ఇంప్లాంట్స్ ఎట్లా ఉంటాయంటే దాన్ని కట్ చేసినా కూడా ఆ జెల్ లీక్ అవ్వదు, అలాగే ఉండిపోతుంది. సో దీంతో ఈ కాంప్లికేషన్స్ ఆఫ్ లీక్ అవన్నీ ఆల్మోస్ట్ ఎలిమినేట్ చేశారనమాట.
అంటే ఏజ్తో పాటు కొంచెం ఒక ఏజ్ వచ్చే కొద్దీ ఏ కరెక్షన్స్ అయినా ఏ కాస్మెటిక్ సర్జరీ అయినా మనకు దాన్ని మరి రీడు కానీ రివిజన్స్ కానీ చేస్తూ ఉండాలా? కాస్మెటిక్ సర్జరీస్లో అంటే చాలా వరకు 95% వరకు యూజువలీ ప్రాబ్లం ఉండదు. బట్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే పేషెంట్స్లో ఏజింగ్ అవుతుంటారు, వెయిట్ పుట్ ఆన్ అవుతుంటారు, కొంతమంది వెయిట్ లాస్ అవుతుంది. సో ఇవన్నీ మనం మెయింటైన్ చేయడానికి కరెక్టివ్ సర్జరీస్ కంపల్సరీగా ఉంటాయి. అంటే తక్కువ పర్సంటేజెస్, బట్ డెఫినెట్లీ దానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఇప్పుడు లెట్స్ సే ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి, ఏజింగ్ సిమ్టమ్స్ అనుకుందాం, వాళ్ళకి లైట్గా ఫోల్డ్స్ ఉంటాయి. చేసాం ఒక థ్రెడ్ లిఫ్ట్ అని చెప్పేసి ఒక ప్రొసీజర్ ఉంటుందన్నమాట. సో ఈ థ్రెడ్ లిఫ్ట్ చేసిన తర్వాత సుమారుగా ఒక 2 years రిజల్ట్స్ ఉంటాయన్నమాట. 2 years దాటిన తర్వాత మళ్ళీ ఏజ్ అవుతుంటాం కదా, మళ్ళీ వస్తారు, దానికి డెఫినెట్గా దానికి ట్రీట్మెంట్ చేయాలి. కొంతమందికి ఆఫ్టర్ 10 years వస్తారు. సో అలాంటి వాళ్లకు ఫేస్ లిఫ్ట్ కంపల్సరీ అవసరం అని చెప్తాం అనమాట. సో దీనికి ఒక ఎవరెవరు అంటే ఏజ్ గురించి అంత ఫోకస్లో ఉంటే తప్పకుండా వాళ్ళు చేయించుకుంటే బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఫేస్ లిఫ్ట్ అని చెప్తున్నారు కదండి, 70s ఆ ఏజ్ తర్వాత కూడా కొంచెం లుక్ యంగర్గా ఉండాలంటే ఈ ఫేస్ లిఫ్టే బెస్టా? కొన్ని రకాల ఇంజెక్షన్స్, బొటాక్స్ ఇవన్నీ పనిచేస్తాయి ఆ ఏజ్లో? ఓకే, ఈ మధ్య చాలా వరకు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయండి. సో ఎవరికి అంటే ఈ సర్జరీస్ చూస్తే చాలా భయపడతారు. ఎందుకు కటింగ్, ఎందుకు సర్జరీ, ఎందుకు హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, ఒక చిన్న పార్లర్ లాగా వెళ్ళి చేయించుకొని రావడానికి చాలామంది అంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అన్నమాట. సో మన ఇండస్ట్రీ కూడా అలాగే ప్రోగ్రెస్ అయింది. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ చూసుకుంటే రైట్ ఫ్రమ్ కెమికల్ పీల్స్, లేజర్స్, బోటాక్స్, ఫిల్లర్స్, ఈ మధ్య ఎక్సోజోమ్స్ అని ఇంకొక న్యూ ప్రోడక్ట్స్ వస్తున్నాయి అన్నమాట, స్కిన్ బూస్టర్స్. అంటే మనం ఉన్న సిచ్యువేషన్లో ఐ ఫీల్ పేషెంట్స్ ఆర్ వెరీ లక్కీ. ఒక 10 years బ్యాక్ ఇవన్నీ ఏమి ఉండేవి కావు, బట్ నౌ పేషెంట్ అన్నీ చూస్ చేసుకోవచ్చు అనమాట. సో డిపెండింగ్ ఆన్ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్, సపోజ్ ఫోరెడ్ మీద రింకిల్స్ ఉన్నాయనుకోండి, పెద్ద సర్జరీ అవసరం లేదు. దే కెన్ జస్ట్ టేక్ బొటాక్స్ ఇంజెక్షన్స్, 6 months పనిచేస్తుంది, మళ్ళీ వస్తారు బొటాక్స్ తీసుకుంటారు. ఫోరెడ్ రింకిల్స్, ఈ ఐ చుట్టూ ఉన్న రింకిల్స్కి. కొంతమందికి ఏమవుతుందంటే ఫేస్ సాగుతుందన్నమాట. సో ఈ మధ్య ఈ సాగే స్కిన్ని రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా దీన్ని టైటన్ చేస్తాం అనమాట. ఇంకోటి ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ థెరపీ ఉంది, హైఫో అంటాం అనమాట. దీంతో కూడా మనం ఈ స్కిన్ని టైటన్ చేసి కొద్దిగా లిఫ్ట్ చేయొచ్చు అనమాట. తర్వాత థ్రెడ్స్ ఉన్నాయి, ఈ స్కిన్ కిందనే థ్రెడ్స్ పెట్టి దాన్ని లిఫ్ట్ చేస్తాం అనమాట ఫేస్ని. సో చాలా చాలా అంటే టెక్నాలజీస్ ఉన్నాయి, దానికి తగ్గట్టు సర్జికల్ ప్రొసీజర్స్, మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని రకాల ట్రీట్మెంట్ సర్జరీస్, క్యాన్సర్స్ అయినప్పుడు అప్పుడు కూడా అవసరమవుతూ ఉంటాయి కదండి, వాటికి ఎట్లా వెంటనే ప్లాన్ చేసుకుంటారా, ఎలా ఉంటుంది? ఎస్, అంటే ఇప్పుడు ఇండియాలో ఓరల్ క్యాన్సర్ అనేది చాలా కామన్. అంటే ఈ టొబాకో చూయింగ్, ఇంకా ఇవి ఉంటాయి, గుట్కాలు ఉంటాయి కదా, దాంతో చాలా వరకు ఆ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ప్లస్ పేషెంట్లు కూడా చాలామంది ఈ క్యాన్సర్స్తోనే, ఓరల్ క్యాన్సర్స్తో వస్తుంటారు అన్నమాట. సో దీనికి ట్రీట్మెంట్ తీయాల్సిందే, క్యాన్సర్ తీయాల్సిందే. తీసిన తర్వాత ఎలాగ, అప్పుడు మన ప్లాస్టిక్ సర్జరీ పనిచేస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు లెటస్ సే ఒక పేషెంట్కి ఓరల్ క్యాన్సర్, లోపల క్యాన్సర్ ఉంది, ఆ మొత్తం ఆ ఓరల్ క్యావిటీలో ఉన్న మ్యూకోజ్ అంతా తీసేస్తారు. దాన్ని రీప్లేస్ చేయాలంటే తొడ నుంచో లేకపోతే బ్యాక్ నుంచో కన్న తీసుకొని మైక్రోవాస్కులర్ రీకన్స్ట్రక్షన్ చేయబడుతుంది అనమాట. ఓకే. సో ఇది ఒక ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బ్రాంచెస్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ. దీనికి ఈ క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ చాలా ఉపయోగపడుతుంది. గుడ్. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇండియాలో చాలా ఎక్కువ కదండి. బ్రెస్ట్ రిమూవ్ చేసినప్పుడు ఆ కరెక్షన్ అనేది వెంటనే చేస్తుంటారా, కొంత ట్రీట్మెంట్ మొత్తం అయిపోయాక, రేడియేషన్కి అన్నీ అయిపోయాక? ఎస్, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. బ్రెస్ట్ క్యాన్సర్లో చాలా వరకు అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఒక 1 year వెయిట్ చేస్తాం. ఎందుకంటే బ్రెస్ట్ అయిన తర్వాత, క్యాన్సర్ సర్జరీ అయిన తర్వాత రేడియోథెరపీ,
కీమోథెరపీలు ఇస్తుంటారు అనమాట. సో ఇవన్నీ అయిన తర్వాత ఆ రిస్క్ ఆఫ్ సర్జరీ కూడా ఒక 1 year 1.5 year వరకు ఉంటుందన్నమాట. సో దాన్ని నుంచి సేఫ్గా మనం ప్రోగ్రెస్ అవ్వాలంటే డిలేడ్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ అంటాం అనమాట. సో చాలామంది పేషెంట్స్ దే ప్రిఫర్ డిలేడ్ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్. కొంతమంది డాక్టర్స్ అంటే సర్జికల్ ఆంకాలజీ చెప్పేస్తారు ఇది అంత హై గ్రేడ్ కాదు, దీంతో రికరెన్స్ తక్కువ ఉంటుంది, అలాంటి వాటిలో ఇమీడియట్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయొచ్చు అనమాట. ఇంకొకటి బాగా ఛాలెంజింగ్ మీకు ఈ నెక్ దగ్గర రింకిల్స్ అండి, అవి అసలు ఎలా వాటి కరెక్షన్ ఎలా చేస్తారు? ఏజ్తో పాటు అవి చాలా సెన్సిటివ్ ఏరియా, ఎలా కవర్ చేస్తారు అసలు? నెక్ చాలా అంటే వెరీ వెరీ థిన్ రీజన్ కదా, దీంతో ప్లస్ మనకు ఎప్పుడు నెక్ ఫోల్డింగ్ చేస్తూనే ఉంటాం, దీంతో రింకిల్స్ కూడా వచ్చే అవకాశం చాలా ఉంటుంది. చెప్పాలంటే 2 types ఆఫ్ ట్రీట్మెంట్స్. ఒకటేమో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అంటే నేను ఇదివరకు చెప్పాను కదా, స్కిన్ బూస్టర్స్. స్కిన్ బూస్టర్స్ అంటే నెక్ స్కిన్కి హైడ్రేషన్ పెంచడం అన్నమాట. పెంచితే కొద్దిగా ఉబ్బినట్టు ఉంటాయి, బాగా కొద్దిగా ఫుల్గా ఉంటుందన్నమాట. ఇది దాటితే నెక్స్ట్ టెక్నాలజీ వచ్చి రేడియో ఫ్రీక్వెన్సీ లాంటి టెక్నాలజీ ఇస్తే కొద్దిగా షింక్ అవుతుంది, కొద్దిగా టైట్ ఉంటుంది అనమాట. కానీ మైల్డ్గా ఉన్నప్పుడే చాలా హెవీగా ఉన్నప్పుడు ఓన్లీ ఫేస్ అండ్ నెక్ లిఫ్ట్. లాస్ట్కి ఇది ఒకటి చెప్పండి, చాలా మందికి అర్థం కాదు, కాస్మెటిక్ సర్జరీ ఏంటి, ప్లాస్టిక్ సర్జరీ ఏంటి అని. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇట్ ఈస్ బ్రాడ్ టర్మ్ అనమాట. ప్లాస్టికోస్ అంటే గ్రీక్ పదం నుంచి వచ్చిందనమాట. ఇది బేసిక్లీ దీని మీనింగ్ ఏంటంటే టు మోల్డ్, ఒకటి తయారు చేయడం. యాక్సిడెంట్స్ అయిన తర్వాత ఏమన్నా మిస్సింగ్ పార్ట్స్ ఏమైనా ఉంటే దాన్ని తయారు చేయడం, బర్న్స్లో ఏమన్నా కాలితే దాన్ని మళ్ళీ రికవరీ చేయడం. సో టు మోల్డ్ అనమాట, తయారు చేయడం. సో ప్లాస్టిక్ అనేది చాలా బ్రాడ్. సో దీని కింద ఒకటేమో ఎస్థెటిక్ సర్జరీ, మీరు అన్నట్టు కాస్మెటిక్ సర్జరీ, అందానికి సంబంధించిన సర్జరీ. ఇంకోటేమో హ్యాండ్ అండ్ మైక్రోవాస్కులర్ సర్జరీ, చేతికి ఏమన్నా గాయాలు తగిలి తర్వాత ఏమన్నా కాంప్లెక్స్ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే అది హ్యాండ్ అండ్ మైక్రోవాస్కులర్ సర్జరీ. మూడోది వచ్చి బర్న్ సర్జరీ, అండ్ తర్వాత జనరల్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. ఓకేనండి డాక్టర్ రాజేష్ వాసు గారు, అసలు కాస్మెటిక్ సర్జరీ గురించి ఎవరు ఆలోచించాలి, దానికి ఎలాంటి అప్రోచ్ ఉండాలి, చిన్నప్పటి నుంచి ఎలాంటి కాన్షియస్నెస్ ఉండాలి, ఎక్కువగా ఎలాంటివి జరుగుతూ ఉంటాయి, అండ్ నోస్ కరెక్షన్స్ కానీ బ్రెస్ట్ కరెక్షన్స్ కానీ ఇలాంటివి చేయించుకోవాలనుకున్నప్పుడు ఏ ఏజ్లో చేయించుకుంటే బెటరు, అండ్ అసలు ఈ సర్జరీస్ వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్సే కాకుండా కొన్ని సందర్భాల్లో ఫంక్షనల్ ప్రాబ్లమ్స్కి కూడా దూరంగా ఉండవచ్చని, కాస్మెటిక్ సర్జరీలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి కూడా వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ అండి.